फावड़ा लगता उधर। अरे क्या करना है। गंगाराम, गंगाराम మీరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒకటో వార్డులో చెట్టు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వార్డు కౌన్సిలర్ బండారి వాణి గారు మరియు స్లేట్ స్కూల్ విద్యార్థులు మరియు టీచర్స్ మరియు వార్డ్ మెంబర్స్ అందరూ కలిసి ఈ ఒకటో వార్డులో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ వార్డులో చాలా అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి చాలా మొక్కలు నాటడానికి మరియు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా మట్టుకు వీలవుతుంది. తప్పకుండా లాస్ట్ ఇయర్ కూడా చెట్ల పంపిణీ అనేది చేయడం జరిగింది. కానీ ఎక్కువ ఇళ్ళలో పెట్టుకునే చెట్లు ఎక్కువ లేకపోవడం ద్వారా పంపిణీ అనేది ఎక్కువ మంది ఇళ్ళలో పెట్టుకోలేకపోయారు. కాబట్టి ఈసారి మున్సిపల్ తరఫున ఉన్న చెట్లు లేదంటే ఇంట్లో పెట్టుకోవడానికి గులాబీ చెట్లు కానివ్వండి, మందారము, గన్నేరు చెట్లు లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి అలాంటివి తీసుకొని, అలాగే పండ్ల మొక్కలకు సంబంధించి జామానే కానివ్వండి, దానిమ్మ ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ చెట్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో నాటుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే స్కూళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు చాలామంది ఈ అర్ధహారం భాగంగా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా అవగాహన కల్పించి వారి ఇళ్లలో చెట్లు నాటే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ, అలాగే జగిత్యాల పట్టణాన్ని హరిత జగిత్యాలుగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను.
అందులో భాగంగా ఈరోజు 10వ వార్డులో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ చెట్లు నాటే కార్యక్రమంలో స్కూల్ పిల్లలు మరియు ఈ 10th వార్డు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ హరితహారాన్ని చెట్లు నాటే కార్యక్రమాన్ని ముందరికి కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నా. ఓన్లీ మున్సిపల్ బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ చెట్లు నాటే కార్యక్రమం అనేది కొనసాగాలి. ప్రతి ఒక్కరికి చెట్లతో అవసరం ఉంటుంది. తప్పకుండా వారి బాధ్యతగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓన్లీ మున్సిపల్ నాటడం జరుగుతుంది. తర్వాత ఆ ఏరియాకి సంబంధించిన ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో వారికి ఆ చెట్టును కాపాడాల్సిన బాధ్యత ఉంది. అలాగే చెట్లను ఏదైనా రోడ్ల మీద ఉన్న వాటికి చెట్లు నీళ్లు పోయడానికి ట్యాంకర్స్ మేము ముందటికెళ్ళి తీసుకెళ్తున్నాము. అలాగే లాస్ట్ ఇయర్ చెట్లను కూడా దాదాపుగా 80% మటుకు చెట్లు కాపాడగలిగాము. ఇదే విధంగా ఈసారి కూడా మాకు ఇచ్చిన టార్గెట్ను మేము రీచ్ కాగలుగుతాం అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా దీన్ని పాల్గొని అందులో దీన్ని ముందరికి తీసుకెళ్తున్నారు. వారి బాధ్యతగా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ చెట్లు నాటే కార్యక్రమం పాల్గొంటున్నారు. అదేవిధంగా ఓన్లీ నాటడమే కాదు, డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఇళ్లలో పెట్టుకోవడానికి పూల చెట్లు, పండ్ల చెట్లతో మేము మున్సిపల్ తరఫున పంపిణీ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ చెట్లను తీసుకొని వారి ఇళ్లను నాటి వీటిని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జగిత్యాల పట్టణాన్ని హరిత జగిత్యాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరి కృషి